ఇప్పుడు మీరు చూస్తున్నది ఉప్పల్ డిఎస్ఎల్ మాల్ యొక్క పరిసర ప్రాంతం. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనం గతంలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వర్క్ గురించి వీడియో చేశాం. ఆ పనులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆ కారిడార్ వర్క్ ఇక్కడి వరకు వస్తుంది. ఇది మనకు సర్వే కాలనీ దగ్గర ఈ విధంగా ఇక్కడ దిగే ప్రాంతం కాబట్టి పిల్లర్ల యొక్క హైట్ తగ్గించడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి మనకు ముందుకు వెళ్తే ఉప్పల్ రింగ్ రోడ్ అదేనండి మన మెట్రో స్కై వాక్ దగ్గర వీటి సైజ్ అనేది ఏ విధంగా ఉందో మీరే గమనించవచ్చు. అంటే మనకు స్కై వాక్ పైనుంచి ఈ కూడలిలో పైనుంచి మనకు ఈ కారిడార్ వరకు రావాలి కాబట్టి ఈ పిల్లర్లను ఎత్తు పెంచడం జరిగింది. మీకు మెట్రో లైన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మనకు ఉప్పల్ సర్కిల్. ఇది బిజీగా ఉంటుంది, అత్యంత రద్దీగా ఉంటుంది. కింద నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి. పాదచారులకు ఇబ్బంది కావద్దని స్కై వాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కనుక ఉపయోగించుకుంటే ప్రమాదాలను మనము నివారించవచ్చు. ఇది వృద్ధులు ఎక్కేందుకు వీలుగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ నుంచి వచ్చి చూస్తే మీకు పైన స్కై వాక్ ఏ విధంగా ఉందో గమనించవచ్చు. దీనిపై మనము చుట్టూ మెట్రో స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మెట్రో స్టేషన్ ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది కాకుండా ఉండాలని ఈ స్కై వాక్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీని కింద మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి వెళ్ళే మార్గం కూడా ఉంటుంది. ఈ పిల్లర్లు ఏ విధంగా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఇక్కడ మనకు పైనుంచి రోడ్డు రావాలి. ఈ స్కై వాక్ పైనుంచి వెళ్తుందని చెప్పాం కదా. ఇక్కడ మనకు జంక్షన్ అన్నట్టు ఇది సికింద్రాబాద్, ఇటు ఎల్బీ నగర్, అటు కోటి, ఇటు నారపల్లి వెళ్ళే మార్గం అండి. ఇక ఇటు కుడివైపు మనకు చిల్కా నగర్ వెళ్ళే దారి అండి. ఈ కార్లు వస్తున్నాయి కదా, ఇదంతా మనకు చిల్కా నగర్ నుంచి వస్తున్న రోడ్ అండి. ఇక్కడ నుండి మనకు నారపల్లి వెళ్ళే మార్గం ఇదేనండి. మన ఎలివేటెడ్ కారిడార్ వర్క్ ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేశాను. Thanks for watching. Please like, share, subscribe.